హలో అండి. హాయ్ అందరికీ. చూసేసారుగా ఇప్పటికే మీరు ఈ దొండకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవైతే మా మంజుల ఆంటీ పంపించిందండి. వాళ్ళ చెట్టుకు కాసాయంట. ఇప్పుడే తెచ్చింది మా పాప. అందుకే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే చేస్తే కర్రీ చాలా బాగుంటుందని చేసేస్తున్నాను వెంటనే. వీటన్నింటినైతే ఒక బౌల్లోకి వేసుకున్నాను. చూడండి ఇప్పుడే చెట్టు నుంచి కోసారు కదా, అందుకే ఆకులు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. అసలు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుందండి. ఫ్రెష్ మన చెట్టుకి వెంటనే తెంచి మనం కర్రీ చేసుకొని తింటే కనుక ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని వాటన్నింటినీ అయితే మంచిగా ఫ్రెష్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా వాష్ చేసుకుంటున్నాను 2-3 టైమ్స్. అలా అప్పుడప్పుడే తెచ్చిన తాజా కూరగాయలతో వంట చేస్తే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో. క్లీన్ చేశాను కదా. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా ఇలా చివర్లు అయితే కట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఈ దొండకాయలన్నింటికి చివర్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవైతే అన్నీ లేతగా ఉన్నాయండి, ఒక్కటి కూడా పండలేదు. నాకు ఇలాంటి దొండకాయలని కట్ చేయడం అంటే భలే సరదాగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా అన్నింటినీ కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా ఇగో చూడండి వేస్టేజ్ అంతా ఒక సైడ్కి వేసాను కదా, అదంతా తీసేసి ఇప్పుడు దొండకాయలన్నింటినీ పొడవుగా లేదా గుండ్రంగా లేదా సన్నగా ఇలా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా సన్నగా తరుగుతానండి, ఎందుకంటే దొండకాయ ముక్కలు మరీ పెద్దగా ఉంటే అంత బాగోదండి కర్రీ. అందుకే నేను ఇలా సన్నగా తరిగేసుకొని చేస్తాను ఎప్పుడు చేసినా కానీ. ఇది డీప్ ఫ్రై చేయకపోయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే అంత ఆయిల్ ఎక్కువ పడుతుంది, మళ్ళీ అందులో హనీ కదా. అందుకే నేనైతే ఎప్పుడైనా ఇలా సన్నగా తరిగేసుకొని తక్కువ ఆయిల్తో మంచిగా కర్రీ చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఒక ఆనియన్ని సన్నగా తరిగేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. చూడండి నేనైతే ఈ విధంగా తరిగాను, మీరు కూడా అదే విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయ్యాక మన కర్రీలోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 రెమ్మల కరివేపాకునైతే ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా చెట్టుదేనండి, చాలా ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే తెచ్చాను. ఇవన్నీ వేయించుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ దొండకాయ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే నేను పసుపు అల్లం అవన్నీ లాస్ట్లో వేస్తానండి. ఫస్టే వేస్తే ఏంటంటే ఇవి ఫ్రై అయ్యే వరకు అవన్నీ అడిగంటిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ మనమైతే మీడియం ఫ్లేమ్లో ఈ దొండకాయ ముక్కలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనం మంచిగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 3 టమాటాలను అయితే సన్నగా తరిగి వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలని దొండకాయలన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్నాక దీంట్లోకి పసుపు అల్లం అయితే ఇప్పుడు యాడ్ చేస్తానండి నేను టమాటా వేసాక. ఇవి వేసుకొని మంచిగా మరొకసారి గరిటెతో అయితే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు తొందరగా సాఫ్ట్గా అవ్వడానికి ఏంటంటే మనం దీంట్లోకి అయితే కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలిపేసుకొని ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు చూడండి దీంట్లోకి కావలసినంత కారం వేసుకుంటున్నాను. ఉప్పు ముందుగానే వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం యాడ్ చేయట్లేదన్నమాట.
ఇప్పుడు ఈ ఉప్పు కారాలు అల్లం పసుపు ఈ ముక్కలకు అన్నింటికి బాగా పట్టే విధంగా మంచిగా కలిపేసుకొని మంట చిన్నగా పెడుతూ మూత పెడుతూ తీస్తూ మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ అయితే ఒక 5 to 10 మినిట్స్ అయితే అలా చిన్న ఫ్లేమ్ మీద మనం ఉంచి కనుక ఉడికించినట్లయితే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా ఇదే విధంగా చేస్తాను. చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగా కుక్ అయిందో కదా. దొండకాయ మరియు టమాటా కూడా దాంట్లో మొత్తం కలిసిపోయిందండి. చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి ఈ కర్రీ అయితే టేస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా అదేవిధంగా మీ తోటలో కాసిన దొండకాయలతో కర్రీ చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.